హలో ఫ్రెండ్స్, ప్రీవియస్ క్లాస్లో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో నుండి ఒక ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకున్నాము. సో ఈ క్లాస్లో మనం వేరియబుల్ సెపరబుల్ మెథడ్ని ఎలా యూజ్ చేయాలి అండ్ అలానే ఫార్ములాస్ ఏంటో నేర్చుకుందాం అనమాట. సో ఫస్ట్ ఈక్వేషన్ అనేది ఎలా సాల్వ్ చేయాలి అని అంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే వేరియబుల్స్ని ఏం చేయాలి, సపరేట్గా రాసుకోవాలన్నమాట. ఈ మెథడ్లో ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది, సాల్వ్ dy/dx ప్లస్ y² ప్లస్ y ప్లస్ 1/x² ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఉంది. సో వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఇప్పుడు అప్లై చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇనిషియల్గా dy/dxని సేమ్ ఇలానే ఉంచేసి ఈ రిమైనింగ్ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా రైట్ సైడ్ తీసుకుని వెళ్ళిపోదాం. ఏమవుతుంది అప్పుడు, dy/dx ఈక్వల్ టు y² ప్లస్ y ప్లస్ 1/x² ప్లస్ x ప్లస్ 1. సో ఈ ఈక్వేషన్ అది రైట్ సైడ్ తీసుకొచ్చాం కాబట్టి ప్లస్ వాల్యూ కాస్త మైనస్ వాల్యూ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి అని అంటే క్రాస్ మల్టిప్లికేషన్ యూజ్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ dy/dx ఈక్వల్ టు -y² ప్లస్ y ప్లస్ 1/x² ప్లస్ x ప్లస్ 1 ఉంది కదా. సో ఇక్కడ ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేయాలి. ఓకేనా? అప్లై చేస్తే ఏమవుతుంది, dy ఇంటూ x² ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్ టు మైనస్ dx ఇంటూ y² ప్లస్ y ప్లస్ 1గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఓకేనా? సో ఇలా రాసినప్పుడు ఏం చేయాలి అంటే ఎక్సెస్ అన్నిటిని కూడా ఒక సైడ్ తెచ్చేసుకోవాలి, వైస్ అన్నిటిని కూడా ఒక సైడ్ రాసేసుకోవాలన్నమాట. సో అలా రాసుకొని చూద్దాం. చూడండి ఈక్వేషన్ ఎలా ఫామ్ అవుతుందో అంటే ఇంటిగ్రల్ ఇక్కడ ఇంటూ మైనస్ dx ఇంటూ y² ప్లస్ y ప్లస్ 1 ఉంది కదా, ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఏమవుతుంది, డివైడెడ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే 1/y² ప్లస్ y ప్లస్ 1 ఇంటూ dy ఈక్వల్ టు అలానే ఇదేమవుతుంది, ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ ఉంది, రైట్ సైడ్ వచ్చేస్తే డివైడ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కాబట్టి మైనస్ అనేది బయట రాసుకుందాము. మైనస్ ఆఫ్ 1/x² ప్లస్ x ప్లస్ 1 dx. ఓకేనా? సో మనకి ఈక్వేషన్ అది ఇలా వచ్చింది. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే విత్ రెస్పెక్ట్ టు y చేయాలి, అలానే విత్ రెస్పెక్ట్ టు x చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో దానికంటే ముందుగా అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేసేసుకుందాము. అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ అన్నమాట, బోత్ సైడ్స్. సో నెక్స్ట్ ఏమవుతుంది, అప్లై ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఇంటిగ్రల్ 1/y² ప్లస్ y ప్లస్ 1 dy ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ 1/x² ప్లస్ x ప్లస్ 1 dx. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి ఈ స్టెప్లో, నెక్స్ట్ స్టెప్లో. సో ఇలా ఉంటే మనకి ఏ ఫార్ములా లేదు. సో మనం ఫార్ములా రావడం కోసము 1/4, ఓకేనా, 1/4ని ప్లస్ చేసి మైనస్ చేసేసుకుందాము. ఈక్వేషన్లో ఏం చేద్దాము, ఈ ఈక్వేషన్లో డినామినేటర్లో ఏం చేద్దాము, 1/4ని ప్లస్ చేసి మైనస్ చేసేసుకుందాం, అంటే యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేసేసుకున్నాము. అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ 1/y² ప్లస్ y ప్లస్ 1 అలానే ప్లస్ 1/4 మైనస్ 1/4. ఓకేనా? మైనస్ 1/4 ఇలా చేసిన తర్వాత dy అనేది యాస్టీస్గా రాసుకోవాలి. సేమ్ అగైన్ ఇటు కూడా సేమ్ అదే ఫార్ములా యూజ్ చేద్దాము. x² ప్లస్ x ప్లస్ 1 ప్లస్ 1/4 మైనస్ 1/4 ఇంటూ dx. ఓకేనా? సో ఇలా రాసుకున్నప్పుడు ఏం చేయాలి ఇక్కడ, సో ఫస్ట్ ఇక్కడ రాద్దాం, అప్లై ఆర్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్. ఓకేనా? చేసి ఇప్పుడు సో ఓవరాల్ ఈక్వేషన్ అనేది మనకి ఎలా వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే y² ప్లస్ y ప్లస్ 1 ప్లస్ 1/4 మైనస్ 1/4. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇంక మనకు ఫార్ములా ఇక్కడ -1/4 ఉంది కాబట్టి, ఓకేనా. సో ఇక్కడ -1/4 అనేది యాస్టీస్గా ఉంటుంది కాబట్టి ఒకటి అప్లై చేద్దాం. ఫార్ములా ఉంటుంది మనకి, ఏ ఫార్ములా ఉంటుంది, ఒక ఇన్ కేసు దీన్ని డినామినేటర్లో 2 హోల్ స్క్వేర్గా రాసుకుంటే ఇక్కడ a² ప్లస్ b² మైనస్ ప్లస్ 2ab ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కదా. సో అప్పుడు ఏం చేద్దాము, 1/y² ప్లస్ y ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1/4 dy.
ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై సేమ్ రైట్ సైడ్ కూడా సేమ్ యూజ్ చేద్దాము. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1/4 డిఎక్స్ అనమాట. ఓకేనా. సో ఇలా ఎందుకు చేసాము అని అంటే ఇన్ కేస్ ఇక్కడ చూడండి వై స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనమాట. సో ఇంకా 2ab ఎలా రాసుకో 2 ఇంటూ వై ఇంటూ 1/2. అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ మిగిలేదు వైయే కదా. సో మనం దీంట్లో ఏం రీప్లేస్ చేయొచ్చు, వై ప్లస్ 1/2 అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో రిమైనింగ్ ఈక్వేషన్ ఏముంటుంది మనకి ప్లస్ 3/4. 3/4 ఎలా వచ్చింది అని అంటే ఇక్కడ ఎల్సిఎం అనేది 4 అవుతుంది. ఎల్సిఎం 4 అయిన తర్వాత ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నది క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ని యూజ్ చేసి 4 1s are 4, 4 minus 1 3, 3/4గా రాసుకోవాలి. ఇంటూ డివై ఈక్వల్ టు సేమ్ అగైన్ సేమ్ ప్రాసెస్ అనమాట, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అప్పుడేమవుతుంది ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. అగైన్ సేమ్ ఎల్సిఎం అనేది 4 అవుతుంది. 4 minus 3 అంటే 3/4 అనమాట డిఎక్స్. ఓకేనా. సో ఈ వేరియబుల్ సపరేట్ మెథడ్లో ఏం చేసాం మనం స్టార్టింగ్గా వేరియబుల్స్ అన్నింటినీ సపరేట్గా డివై ప్లేస్లోకి ఏం చేసాము వై వాల్యూస్ అన్నీ ఒకవైపు అలానే ఎక్స్ వాల్యూస్ అన్నీ ఒకవైపు రాసుకున్నాము. నెక్స్ట్ 1/4 మనం సొల్యూషన్ రావడం కోసం మనకి కన్వీనియంట్గా ఉండడం కోసం 1/4 పెట్టి ఎడిషన్ చేసి సబ్ట్రాక్షన్ చేసామన్నమాట బోత్ సైడ్స్ కూడాను. సో వచ్చిన తర్వాత ఏముంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఆ ఫార్ములా యూజ్ చేసి రాసుకున్నాము. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే మనకి సొల్యూషన్ కన్వీనియంట్గా ఉండడం కోసం ఏం చేద్దాము అని అంటే ఇంటిగ్రల్ 1/1 ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3/2 హోల్ స్క్వేర్ అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకేనా. డివై ఇక్కడ 3/4ని మనం రూట్ 3/2 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. అప్పుడు ఈ స్క్వేర్ అనేది డినామినేటర్కి అప్లై అవుతుంది, న్యూమరేటర్కి అప్లై అవుతుంది అనమాట. అప్పుడు ఈ స్క్వేర్ అప్లై అయింది అనుకోండి ఇక రూట్ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. డినామినేటర్లో 2 హోల్ స్క్వేర్ అంటే 4గా ట్రాన్స్ఫర్ అంటే సేమ్ వస్తుంది కదా. సో అగైన్ సేమ్ రైట్ సైడ్ కూడా అదే చేద్దాము. ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 3/2 హోల్ స్క్వేర్ డివై. ఓకేనా. సో ఇలా రాసుకున్న తర్వాత ఒక ఫార్మాట్ ఉందన్నమాట, మనకి ఒక ఫార్మాట్లోకి వచ్చేసింది. అంటే మనకు ఆల్రెడీ ఇంటిగ్రేషన్లో ఉన్న ఇంపార్టెంట్ ఫార్ములా ప్రకారం 1/x అనమాట. ఏంటిదికి 1/a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a. ఓకేనా. సో ఎక్స్ ప్లస్లో ఏమో y ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ఉన్నట్లు, అలానే ఏ ప్లస్ అంటే కాన్స్టెంట్ వాల్యూలో రూట్ 3/2 హోల్ స్క్వేర్ ఉన్నట్లు. సో ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఏమవుతుంది అప్పుడు దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ 1 ఫార్ములా రాసి చూడండి సచ్ దట్ 1/a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి డిఎక్స్ ఈక్వల్ టు 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a. ఓకేనా. ఇది ఫార్ములా. సో సేమ్ ఇలానే విత్ రెస్పెక్ట్ టు y చేద్దాం చూడండి. 1/a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ డివై ఈక్వల్ టు 1/a tan ఇన్వర్స్ ఆఫ్ y/a. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు y చేసినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తాను చూసుకోండి ఒకసారి. సో ఫార్ములా ప్రకారం ఏం రాసుకుంటాము 1/a అంటే 1/a ప్లస్లో ఎంత ఉంది y ప్లస్ ఏముంది ఏ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కదా, అంటే 1/√3/2 tan ఇన్వర్స్ ఆఫ్ x/a అంటే ఏమవుతుంది y ప్లస్ 1/2/√3/2 అవుతుంది అనమాట. సేమ్ అలానే ఇటు సైడ్ ఏమవుతుంది మైనస్ ఆఫ్ 1/a అంటే 1/√3/2 tan ఇన్వర్స్ ఆఫ్ x/a అంటే x ప్లస్ 1/2 డివైడెడ్ బై √3/2గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఓకేనా
సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, +1/√3/2, ఇక్కడేమో -1/√3/2. సో ఈ -√3/2 అనేది ఇంటూలో ఉన్న 1/√3/2 ఇటు వచ్చేసింది అనుకోండి, ఏమవుతుంది 2/√3గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అప్పుడు ఈ రెండు కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ ఈక్వేషన్ ఏముంటుంది, tan ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి 2y అవుతుంది అనమాట. సో ఎల్సిఎం అనేది 2గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 2y + 1 /√3, అంటే ఇది ఎల్సిఎం 2 అయిపోతుంది కదా. అప్పుడు ఈ 2 డినామినేటర్లో ఉన్న 2, దీంట్లో ఉన్న 2 అనేది రెండు కూడాను క్యాన్సిల్ అయిపోతుంది. సో అది రాసుకున్నాము, ఈక్వల్ టు సేమ్ యాస్టీస్గా సేమ్ ఇక్కడ కూడా అదే ఫార్ములా అప్లై అవుతుంది. -tan ఇన్వర్స్ ఆఫ్ ఎల్సిఎం అనేది 2 అవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 2x + 1/2 అవుతుంది, √3/2, అంటే ఈ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఏముంటుంది, 2x + 1/√3 ఉంటుంది. ఓకేనా. సో మన సొల్యూషన్ అనేది ఇలా వచ్చేసింది అనమాట. సో మనం ఫార్ములా అప్లై చేసినప్పుడు ఓకేనా, సమ్ కాన్స్టెంట్ అనేది వస్తుంది కాబట్టి సిగా పెట్టేసుకుందాము. సో మనకు టోటల్గా సొల్యూషన్ కావాలి అని అంటే ఈ -tan ఇన్వర్స్ ఆఫ్ 2x + 1/√3ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసేద్దాము. ఒక ఆర్డర్లో రాసుకుంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1 2x + 1/√3 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2y + 1/√3 ఈక్వల్ టు సి. ఓకేనా. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఆఫ్ ది ఇన్వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అనమాట. సో ఓకేనా. వీడియో నచ్చినట్లయితే మీరు కన్ఫామ్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మ్యాథ్స్ రాకుండా బాధపడుతున్నట్లు వారికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.